5 మార్గాలు చాలు ఓవర్ థింకింగ్ కి చెక్ పెట్టడానికి. ఈ లక్షణాలను బట్టి మీది ఓవర్ థింకింగో కాదో తెలుసుకోండి. అతిగా ఆలోచించడం ఇప్పుడే ఆపేయండి, లేదా మీ ప్రాణానికే ముప్పు. నమస్కారం, నా పేరు డాక్టర్ వర్ధన్. వెల్కమ్ టు వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. అతిగా ఆలోచించడం లేదా ఓవర్ థింకింగ్, అసలు ఈ పదం తెలియని వారంటూ ఉండరు మన సమాజంలో. ఇక ఈ ఆధునిక కాలంలో అయితే చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు అందరూ దీని బాధితులే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దాని గురించి అతిగా ఆలోచించే ఉంటారు. ఉదాహరణకు చిన్న పిల్లలైతే ఎగ్జామ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగం చేసేవారు డెడ్ లైన్స్ గురించి, తల్లిదండ్రులు వారి పిల్లల గురించి, ఇలా రకరకాల వయసు వారు రకరకాలుగా అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఆలోచించారు అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ కొంతమంది అయితే దీన్ని అలవాటుగా మార్చుకొని వారి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఓవర్ థింకింగ్ అనేది మీపై మీకున్న నమ్మకాన్ని దూరం చేస్తుంది మరియు ప్రతిదీ కోల్పోతున్నామనే భయాన్ని పెంచుతుంది. వాస్తవానికి ఈ ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేయకపోతే కొన్నిసార్లు అది మిమ్మల్ని టాక్సిక్ ఆర్ హానికరమైన పర్సన్ గా మార్చేస్తుంది. అంతేకాకుండా ఇది రకరకాల జబ్బులకు కూడా దారితీస్తుంది. అందులో మొదటిది మెదడుపై ప్రతికూల ప్రభావం అతిగా ఆలోచించడం మరియు ఒత్తిడికి గురి కావడం వల్ల అత్యంత నష్టం మెదడుకే వాటిల్లుతుంది. ఓవర్ థింకింగ్ వల్ల ఏర్పడే ఒత్తిడి ఈ అవయవంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇది మెదడులోని కణాలను దెబ్బతీస్తుంది మరియు మెదడులోని కణాలను చంపేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఓవర్ థింకింగ్ తో కలిగే ఒత్తిడి వల్ల జీర్ణాశయాంతర సమస్యలు అయినటువంటి ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్, ఐబిఎస్, ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ మరియు గ్యాస్ట్రిక్ స్రావాలలో మార్పులు, ముఖ్యంగా పేగుల్లో ఉండే మైక్రోబయోటాలో మార్పులు కలగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల కలిగే మరొక ప్రమాదకరమైన సమస్య గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీయడం. దీర్ఘకాలికంగా ఆలోచించడం మరియు చింతించడం హృదయ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. ఫలితంగా ఛాతీ నొప్పులు, టాకికార్డియా, కాంతిహీనం వంటి సమస్యలు కలుగుతాయి. ఓవర్ థింకింగ్ మరియు ఒత్తిడి వల్ల కలిగే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్ వ్యాధి. ఇది క్యాన్సర్ యొక్క ప్రమాదాలను పెంచడంతో ఆగిపోకుండా కొన్ని రకాల క్యాన్సర్లు అభివృద్ధి చెందడానికి కూడా కారణమవుతుంది. ఇవే కాకుండా చర్మ ఆరోగ్యం కూడా పాడవుతుంది. నిరంతర ఆందోళన, ఒత్తిడి మరియు అతిగా ఆలోచించడం, ఎక్కువగా ఆలోచించడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి సోరియాసిస్, అటోపిక్ డర్మటైటిస్, ప్రూరైటిస్, అలోపేషియా ఏరేటా మరియు సెబోరిక్ డర్మటైటిస్ వంటి అనేక రకాల స్కిన్ డిజార్డర్స్ ను ప్రభావితం చేయవచ్చు లేదా మరింత తీవ్రతరం కూడా చేయవచ్చు. ఒత్తిడి శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ను కలిగిస్తుంది. ఇది చర్మంపై వాపుకి కూడా దారితీస్తుంది. ఇంతే కదా అనుకునేరు, ఇంకా చాలా ఉంది. ఏ ప్రాణి అయినా ఈ భూమి మీద ఆరోగ్యంగా జీవించడానికి దాని శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా అవసరం. ఆ ఇమ్యూనిటీ సిస్టమే దెబ్బతింటే తరచూ రోగాల బాట పడతారు. అలాగే ఈ ఓవర్ థింకింగ్ కూడా రోగాల బారిన పడేలా చేస్తుంది. అంటే ఇది రోగ నిరోధక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుంది అన్నమాట. మీరు ఒత్తిడికి గురైనప్పుడు తరచుగా అనారోగ్యానికి గురవడం ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే ఇది శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అందువల్ల మన శరీరంలో ఉండే సహజమైన రక్షణ వ్యవస్థ అణిచివేయబడి అంటువ్యాధులు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. కొన్నిసార్లు మనం సాధారణంగా కూడా ఏదైనా విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాము, కానీ అది ఓవర్ థింకింగా కాదా అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం మామూలు థింకింగ్ ని కూడా ఓవర్ థింకింగ్ అనుకొని ఓవర్ థింక్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను తెలుసుకొని అప్పుడు మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారా లేదా అని నిర్ధారణ చేసుకోండి. మొదటిది, ఏదైనా నిర్ణయం పట్ల నిరంతరం సెకండ్ గెస్సింగ్ చేస్తుంటారు. అంటే జరగబోయే దానికన్నా జరగని రెండో విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. రెండవది, జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అధ్వాన్నంగా లేదా విపత్తుగా భావిస్తుంటారు. మూడవది, నియంత్రణ లేని విషయాల గురించి తరచుగా ఆందోళన చెందుతూ ఉంటారు. అంటే మనం ఏమీ చేయలేని విషయాల గురించి కూడా ఆందోళన చెందటం అన్నమాట. నాలుగవది, నిరంతరం తప్పులను గుర్తు చేసుకోవడం. అంటే ఇంతకు ముందు మనం చేసిన తప్పులను తరచుగా గుర్తు చేసుకోవడం. ఐదవది, ఒకవేళ అనే పదంతో
ఎక్కువ సార్లు ప్రశ్నించుకోవడం. అంటే ఏదైనా విషయంలో ఒకవేళ ఇలా జరుగుతుందేమో లేదా అలా జరుగుతుందేమో అని పదే పదే ఆలోచించడం. ఆరవది, మనం ఎవరితోనైనా ఒక విషయం గురించి చర్చించినప్పుడు వాటిని తర్వాత గుర్తు చేసుకొని బహుశా ఇలా అని ఉండాల్సిందేమో, అలా అనకుండా ఉండాల్సిందేమో అని పదే పదే గుర్తు చేసుకోవడం. ఏడవది, దాగి ఉన్న అర్థాలను వెతకడం. ఉదాహరణకి ఎవరైనా చెప్పిన దాని వెనుక గాని లేదా జరిగిన సంఘటనల వెనుక గాని దాగి ఉన్న అర్థాల గురించి ఆలోచిస్తూ ఉండిపోవడం. ఎనిమిదవది, ఎవరైనా ఏదైనా నచ్చనిది చెప్పినప్పుడు లేదా నచ్చని విధంగా ప్రవర్తించినప్పుడు అదే విషయంలో మునిగిపోవడం. అంటే సరే వాళ్ళకి అనిపించడం వల్ల అలా చెప్పారేమో అని వదిలివేయకుండా వాళ్ళు ఇలా ఎందుకు అన్నారు, అలా ఎందుకు ప్రవర్తించారు అని దీర్ఘంగా ఆలోచించడం. తొమ్మిదవది, జరిగిపోయిన దాని గురించి లేదా భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చింతిస్తూ చాలా సమయం గడపడం. తరచుగా ప్రస్తుతం ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా మిస్ అవ్వడం. చివరది, పదవది, వీటి అన్నిటి గురించి ఆలోచిస్తూ రాత్రిళ్ళు మేలుకతోని ఉండడం లేదా నిద్ర పట్టకపోవడం. ఇప్పుడు చెప్పిన వాటిలో దేనినైనా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే అదేంటో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటే ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నట్లు, ఈ ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లే. మరి వీటిని ఎలా దూరం చేసుకోవాలి అని మళ్ళీ ఓవర్ థింకింగ్ చేయకండి. దీన్ని ఎలా అధిగమించాలో, మానసికంగా ధైర్యంగా ఎలా ఉండాలో నేను చెప్తాను. మొదటిది, ఆలోచనలను సవాల్ చేయండి. మొట్టమొదటిగా చేయాల్సింది మీ ఆలోచనలను సవాల్ చేయడం. అంటే ఏమి లేదు, మీరు ఆలోచించే విషయంలో నిజం ఎంత, వాటికి ఉన్న విలువ ఎంత అని ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ఆందోళనలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా లేక మీ అంతటా మీరే ఏదో ఊహించుకుంటున్నారా అనే విషయాలపై అవగాహన కలిగి ఉండండి. మనస్సును ఎక్కువగా ఒత్తిడికి గురి చేయకుండా అవసరమైతే మీ భావాలను ఇతరులతో పంచుకోండి, వాస్తవంలో జీవించండి. రెండవది, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం. తప్పనిసరిగా చేయవలసింది మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం. గతం లేదా భవిష్యత్తు గురించి చింతించే ఆలోచనలతో పరిగెత్తడం కంటే ప్రస్తుతం జరుగుతున్న వాటిపై దృష్టి పెట్టండి. అలా ఏకాగ్రతతో మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. డీప్ బ్రీత్ తీసుకోండి, ధ్యానం చేయండి. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై దృష్టి పెట్టడానికి సహాయపడే మైండ్ఫుల్నెస్ అంటే బుద్ధిపూర్వకత పద్ధతులను అనుసరించండి. మూడవది, ఆలోచనలకు ఒక సరిహద్దు పెట్టుకోండి. ఓవర్ థింకింగ్ ను దూరం చేసుకోవడానికి అతి ముఖ్యంగా చేయవలసింది ఆలోచనలకు స్వీయ సరిహద్దులు పెట్టు. ఏ విషయం గురించి అయినా కేవలం సాధ్యపడే వాటి గురించి మాత్రమే ఆలోచించండి. అంతకు మించి ఆలోచించకుండా మీకు మీరుగా నియంత్రణ విధించుకోండి. అంటే ఒక పరిధి వరకు మాత్రమే ఆలోచించండి. మీకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి నిర్దిష్ట సమయాన్ని పెట్టుకోండి. ఒకవేళ ఆ సమయానికి మించి ఎక్కువగా ఆలోచించినప్పుడు ఆలోచించడం ఆపేయండి. ఇది సరైన సమయం కాదని మీకు మీరు గుర్తు చేసుకోండి. మీ దృష్టిని మరో చోట కేంద్రీకరించండి. ఇది ఖచ్చితంగా మీకు ఎక్కువగా ఆలోచించడం నుండి బయటపడేలా చేస్తుంది. నాలుగవది, సెల్ఫ్ కేర్ చేసుకోండి. వీటితో మీరు మర్చిపోకుండా చేయాల్సింది మీ పట్ల మీరు శ్రద్ధ వహించడం. అంటే మీ గురించి, మీ సంరక్షణ గురించి ఆలోచించడం. ఉదాహరణకి మీ ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, మీ శ్రేయస్సును మెరుగుపరుచుకునేందుకు ఎలాంటి కార్యకలాపాలలో పాల్గొనాలి అనే వాటిపైకి దృష్టి పెట్టండి. ఒకవేళ మీకు విశ్రాంతి అవసరమైతే విశ్రాంతి తీసుకోండి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. క్రమంగా వ్యాయామం చేయండి. ముఖ్యంగా మీకు సంతోషం, సంతృప్తిని కలిగించే పనులను చేయడానికి ప్రయత్నించండి. ఐదవది, అనవసర సమాచారంతో మీ మైండ్ని ఓవర్లోడ్ చేయకండి. అతిగా ఆలోచించే వారు దీన్ని ఎక్కువగా చేస్తుంటారు. ముందు దీన్ని మానుకోవాలి. అదే అనవసరమైన విషయాల గురించి తెలుసుకోవడం. మీకు అనవసరమైన దానిని మైండ్లో ఎక్కించుకోకండి. అన్నిటినీ తెలుసుకోవాలనే ఉత్సుకతను మానుకోండి. అనవసరమైన సమాచారం కోసం వార్తలు, సోషల్ మీడియాను చూడటం ఆపేయండి. ఎందుకంటే నిరంతరమైన సమాచారం మిమ్మల్ని కొన్నిసార్లు అతిగా ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను విధించుకోండి. వీటితో పాటు మీ దినచర్యలో కొన్ని రకాల యోగాసనాలను భాగం చేసుకోవడం ద్వారా ముందుగానే ఓవర్ థింకింగ్ బారిన పడకుండా ఉండవచ్చు. బాలాసనం, విపరీత కరణి,
శవాసనం, పశ్చిమోత్తానాసనం మరియు అధోముఖ శ్వానాసనం వంటి ఆసనాలు మెరుగైన ఫలితాలను అందిస్తాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓవర్ థింకింగ్ పట్ల వచ్చిన డిప్రెషన్ నుండి బయటకు రాలేకపోతున్నాము, లేదా టాబ్లెట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడుతున్నారా? అయితే మీకు ఆయుర్వేదం శాశ్వత పరిష్కారం అందిస్తుంది. పైగా ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కలగవు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి మందులు వాడకుండా సహజంగా మూలికల నుంచి తీసిన తైలంతో పంచకర్మ చికిత్సను అందిస్తారు. ఒకవేళ మీరు కూడా అటువంటి అద్భుతమైన చికిత్స తీసుకొని ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే సమస్యలను అధిగమించాలనుకుంటే వెంటనే వర్ధన ఆయుర్వేదాను సంప్రదించండి. ఏంటి దీని ప్రత్యేకత అంటే, గత 25 ఏళ్లుగా లక్షల మందికి ఆయుర్వేదం ద్వారా చికిత్సను అందిస్తూ లక్షల మందికి సర్జరీలను దూరం చేసిన ఘనత వర్ధన ఆయుర్వేద సొంతం. మేము చెప్పిన దాన్ని నమ్మకండి. వెబ్సైట్లో ఉన్న టెస్టిమోనియల్స్ను తెలుసుకోండి. ఇలాంటి మరింత విలువైన సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.